హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే హాయ్! నా పేరు జాహ్నవి. వెల్కమ్ టు మై ఛానల్ జాను హర్ష డైరీస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్. ఈ కార్తీక పౌర్ణమి అన్నది శివుడికే కాకుండా విష్ణువుకి కూడా ఇంపార్టెంట్ అయిన రోజు. ఈ డే మనం ఇంట్లో పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. లేదు అంటే లేదు. ఇంకా దీపాలైతే ఇంట్లో ఇంకా కుదిరితే గుళ్ళో కూడా వెలిగిస్తాము. 365 పోగులు ఒత్తు ఉంటది కదా! అది వెలిగిస్తే చాలా మంచిది అంటారనమాట ఈరోజు. ఇంకా కార్తీక మాసంలో సోమవారాలు వెలిగిస్తూ ఉంటాం కదా! నో ఆనియన్, నో గార్లిక్ డే ఈరోజు మాకు. సో, నేను నైటే పెసలు నానబెట్టేసాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెసరట్టు చేసుకుందాం అనేసి. పెసలు, గ్రీన్ చిల్లీ, జింజర్ ఇంకా కొంచెం జీలకర్ర అయితే వేసి మిక్సీ చేసేసాను. కొంచెం వాటర్ ఏసి. నేనివాళ ఆఫ్టర్‌నూన్ దాకా ఫాస్టింగ్ ఉంటాను. హర్ష కోసం అయితే రెడీ చేసి పెట్టాను. బట్ ఇంకా చేయలేదు. ఈలోపు నేను దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నా. శివుడి పటము, ఇంకా పూలు, ఇంకా ఒత్తులు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా నేను. ఈ కార్తీక పౌర్ణమి అనే డేని ఎందుకు చేసుకుంటారో తెలుసా? దీనికి చాలా కథలే ఉన్నాయంట. కానీ నాకు తెలిసిన ఒక కథ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటా మీతో. ఒకరోజు లార్డ్ బ్రహ్మ అండ్ లార్డ్ విష్ణు అయితే నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అని ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారంట. అప్పుడు స్కై పగిలి ఒక స్తంభం అయితే అగ్ని స్తంభం అయితే ఆకాశం నుండి వస్తదంట. ఆ స్తంభం చాలా పొడుగ్గా ఉంటుందంట. దానికి స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏది అనైతే తెలుసుకోవడం చాలా కష్టమంట. అప్పుడు ఆ స్తంభంలో నుంచి ఒక వాయిస్ వస్తుందంట. మీరిద్దరూ దీనికి స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏది అని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గ్రేట్ అనేసి వినిపిస్తుందంట. అప్పుడు బ్రహ్మదేవుడొచ్చేసి హంస రూపంలో పైకి ఎగురుకుంటూ వెళ్తారంట స్టార్టింగ్ కనుక్కోడానికి. విష్ణువు వచ్చేసి వరాహ రూపంలో కిందకి వెళ్తారంట ఎండింగ్ చూడ్డానికనేసి. ఎన్ని యుగాలు వాళ్ళు అది సెర్చ్ చేసినా వాళ్ళకైతే అది కనిపించదంట. సో, విష్ణువు వచ్చేసి రిటర్న్ వచ్చేస్తాడంట. నేను చాలా ట్రై చేశాను. కానీ నాకు కనిపించలేదు అనేసి. కానీ బ్రహ్మ వచ్చేసి అబద్ధం చెప్తారంట. ఎలాగంటే బ్రహ్మకి దారిలో ఒక పువ్వు అనేది కింద పడతదంట. ఆ పువ్వు పేరొచ్చేసి కేతకి పువ్వు. ఆ పువ్వుకి బ్రహ్మ చెప్తారంట, ఇలాగా నేను స్టార్టింగ్ కనుక్కున్నాననేసి చెప్పు. నువ్వు సాక్షిలాగా అనేసి అంటారంట. పువ్వు కూడా ఓకే అని చెప్తుందంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, బ్రహ్మ అబద్ధం చెప్పావు గదా! సో, నీకీ భూలోకంలో ఎక్కడ నీకు టెంపుల్స్ ఉండవు, పూజలు జరగవు అని చెప్తారంట. ఇంకా కేతకి పువ్వు అబద్ధం సాక్ష్యం చెప్పింది గదా! అందుకని శివుడి పూజలలో దాన్నైతే యూజ్ చెయ్యరంట. ఇంకా విష్ణువు నిజం ఒప్పుకున్నారు కదా! నేను కనుక్కోలేకపోయాను అనేసి, సో, నీకు ఎప్పుడు భూలోకంలో పూజలు ఎల్లకాలం జరుగుతాయి అనేసైతే చెప్పారంట. సో, ఆ సిట్యుయేషన్ జరిగిన రోజుని కార్తీక పౌర్ణమి అనైతే చెప్పుకుంటామంట. నేనిక్కడ శివాష్టకం చదువుతున్నా. ఈలోపే హర్ష కూడా ఫ్రెష్ అప్ అయ్యి లేచొచ్చేసారు. తను కూడా దండం పెట్టేసుకున్న తర్వాత గుడికెళ్దామనైతే అనుకున్నాము. మళ్ళీ వేరే వర్క్ పడింది అనుకోకుండా. సో, ఇంకా ఈవినింగ్ వెళ్దామనైతే డిసైడ్ అయ్యాము. ఇంక నేను ఫాస్టింగ్ కదా! తన కోసమని బ్రేక్‌ఫాస్ట్ చేశాను. ఇంక తను కూడా లేదు, నేను కూడా ఫాస్టింగ్ ఉంటాను. ఒకేసారి లంచ్ తినేద్దాము అన్నారు. ఇంకది పెసరట్టు మిక్సీ చేసిందుంది గదా! ఇంక మళ్ళా లంచ్ ఏం చేస్తావులే అనేసి ఇంక అదే లంచ్ కింద తినేసాము. ఫైనల్‌గా ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఇక్కడ ఉసిరికాయ దీపం ఎందుకు వెలిగిస్తామంటే, కార్తీక మాసంలో అందరూ దేవుళ్ళు ఉసిరికాయ చెట్టులో ఉంటారు అనేసి మనం నమ్ముతామంట. ఇంకా లార్డ్ విష్ణుకి అది ఫేవరెట్ ఫ్రూట్ అంట. ఇంకా మేము ఫాస్టింగ్ ఉన్నాం కదా! వాటర్ తాగేసి ఇంకా టీతో అయితే మా ఫాస్టింగ్ బ్రేక్ చేసేసాము. ఈలోపే మా నైబర్ అక్క అయితే మాకి స్వీట్ తెచ్చిచ్చారు. అది కూడా తినేసేసి ఇంకా డైరెక్ట్ లంచ్ దోసనే. ఈ పాన్ మీద నాకైతే ఏ దోస పోసినా ఫస్ట్ దోస అసలు రానే రాదు. ఇదిగో చూడండి ఇలాగొస్తది. విరిగిపోయి, మాడిపోయి ఏమవ్వకూడదో అన్నీ అయ్యేసి వస్తదనమాట. ఫస్ట్ దోస ఎప్పుడు ఇంతే. మీకు కూడా ఇంతేనా? సెకండ్ దోస కొంచెం ఓకే ఓకేగా వచ్చింది. లంచ్ చేసుకొని కాసేపు న్యాప్ ఏసేసిన తర్వాత ఈవినింగ్ అయితే హర్ష దగ్గర దీపాలు పెట్టించాననమాట గుడికెళ్ళే ముందర. మార్నింగే తన దగ్గర పెట్టాల్సుండే కానీ అవ్వలేదు. ఇంక టెంపుల్‌కెళ్ళిపోయాం ఇద్దరు. అక్కడ కూడా దీపం వెలిగిచ్చేదానికి. ఇక్కడ చూడండి అసలు రష్ ఎలా ఉందో. నీట్‌గా కూర్చునేసినారు అందరూ. ఇంకా ఒకరొకరే లేసిన తర్వాత మనమైతే పోయి పెట్టాలి. అలాగే పెట్టేసాము.
మేము వెళ్ళిన టైంలో ఇక్కడైతే జ్వాలా తోరణం చేస్తా ఉన్నారు. మీలో ఎంతమంది చూసారు జ్వాలా తోరణాన్ని? నేనెప్పుడో చిన్నప్పుడు చూసా. మళ్ళీ ఇక్కడే చూడ్డము. నెక్స్ట్ అక్కడే మా ఇంటి దగ్గర ఒక 3, 4 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఏ ఫెస్టివల్ జరిగినా అన్ని టెంపుల్స్‌లో చాలా విశేషంగా అయితే చేస్తారు. మేము చాలా గ్రేట్‌ఫుల్ దానికి. పక్కపక్కనే అన్నీ ఉంటాయి కాబట్టి చూసుకొనొచ్చేయొచ్చు. అన్ని టెంపుల్స్‌లో గూడా దీపాలైతే ఎలిగిస్తా ఉన్నారు అసలు గ్యాపే లేకుండా. ఇక్కడ నాగుల రాళ్ళున్నాయి కదా! ఇదివరకు అక్కడ ఫెన్సింగ్ ఏమీ ఉండేది కాదు. మొన్న రీసెంట్‌గా నాగుల పంచమికి అలాగా ఫెన్సింగ్ అంతా వేసేశారు. నాగుల చవితికి అక్కడంతా ఇక్కడైతే అసలు అడుగు పెట్టడానికి కూడా ఉండదు. ఇప్పుడే ఇలాగా ఉంది ఫ్రీగా. ఇంకా ఇక్కడ సాయిబాబా టెంపుల్‌లో సత్యనారాయణ వ్రతం చేస్తుండే. అక్కడ కూడా కాసేపు కూర్చునేసి బ్లెస్సింగ్స్ తీసుకునేసి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ వరుసగా ఉంటాయని చెప్పా కదా! అన్ని వాటిలోకి నాకు ఈ టెంపుల్ అయితే చాలా ఫేవరెట్. ఏమో నాకిక్కడ ఫుల్ పీస్‌ఫుల్‌గా చాలా బావుంటది. ఎవ్రీ థర్స్‌డే మిస్ చేయకుండా మేము ఈ టెంపుల్‌కి వెళ్తూ ఉంటాము. ప్రసాదం తీసుకొనైతే మేము ఇంటికి బయలుదేరిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానెల్‌ని.